ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ విచారణ ప్రక్రియ మొదలైంది. 2 రోజుల్లో మాజీ మంత్రి కేటీఆర్తో సహా మిగతా వారికి నోటీసులు ఇవ్వనుంది ఈడీ. మొదటి 2 ఫార్ములా రేసులకు సంబంధించి పత్రాలు తెప్పించుకున్నారు ఈడీ అధికారులు. కేసులో ఉన్న వారికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్దం చేశారు. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణలో ఏసీబీ దూకుడు పెంచింది. తో పాటు రెవెన్యూ అధికారులను ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు. ఫిర్యాదు చేసిన ఐఏఎస్ అధికారి దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. హిమాయత్ నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు వెళ్లి వివరాలు సేకరించారు ఏసీబీ అధికారులు. ఆర్బీఐ నుంచి లావాదేవీల వ్యవహారంపై నివేదిక కోరనుందని తెలుస్తోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈడీ కేసు నమోదు తర్వాత ఈ కేసుని దర్యాప్తుని వేగవంతం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు లేదా రేప ఈ కేసులో ఉన్నటువంటి మరో నిందితుడిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ని సైతం ఈడీ అధికారులు విచారించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనికి తగ్గట్టుగా 3 నిందితులకు సంబంధించి వీరు ఇప్పటికే నోటీసులు కూడా సిద్ధం చేసుకుని ఈ రోజు లేదా రేపు కేటీఆర్ కి ఈ నోటీసులు అందజేసి ఈడీ కార్యాలయం ముందు పూర్తి వివరాలతో సహా హాజరవ్వాలంటూ కూడా ఈ నోటీసులు అందించబోతా ఉన్నారు. ఒక పక్క ఏసీబీ, మరో పక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈ 2 దర్యాప్తు సంస్థలు ఈ విచారణ కొనసాగిస్తా ఉన్నాయి. ఇప్పటికే ఏసీబీ అధికారులు ఓవర్సీస్ బ్యాంక్ కి చేరుకొని అక్కడ ఈ లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలు కూడా అన్ని సేకరించినట్టుగా తెలుస్తోంది. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగానే వీళ్ళు ముందుకు వెళ్లారా, ఆ నామ్స్ అన్ని పాటించకుండా ఉల్లంఘనకు పాల్పడ్డారనే దాంతో కూడా ఏసీబీ ఒక పక్క విచారణ సాగిస్తా ఉంది. మరో పక్క వీరందరినీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేటువంటి అవకాశాలు కనబడతా ఉంది. మరో పక్క ఈడీ ఈ 55 కోట్ల కుంభకోణం జరిగింది, అక్రమాలు జరిగాయి, ఈ డబ్బులన్నీ కూడా పర్సనల్ యూజ్ కి ఉపయోగించుకున్నారనే దానిపై కూడా ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఈడీ కూడా రంగంలోకి దిగి ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేపడతా ఉంది. 3కి నోటీసులు అందజేసి ఒక్కొక్కరిని ఒక రోజు చొప్పున ఈడీ కార్యాలయానికి పిలిపించి గంటల తరబడి దీంట్లో ఈ ఫార్ములా కేసు సందర్భంగా 2 అగ్రిమెంట్లని ఎందుకు వీరు ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది, మొదటి అగ్రిమెంట్ ఎందుకు క్యాన్సిల్ అయింది, 2వ అగ్రిమెంట్ మళ్ళీ చేసుకున్న తర్వాత ఈ ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ ఎందుకు పెట్టలేకపోయారు అంటూ కూడా ఈ లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలు, ఏ తేదీన ఈ డబ్బులన్నీ మీరు చెల్లింపులు సాగించారు, ఎన్నికల కూడా అమల్లో ఉండగా మీరు ఈ డబ్బులని రహస్యంగా బదిలీ చేయడానికి గల కారణాలు ఏంటి, దాంట్లో మీకు వచ్చినటువంటి కమిషన్ ఎంత, మీరెంత అక్రమాలకు పాల్పడ్డారనే దానిపై కూడా ఈడీ అధికారులు వీరి 3 నుంచి కూడా 3 డేట్లు కేటాయించి 3 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత వీరి పాత్రలు ఏంటి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఈడీ నిగ్గు తేల్చనుంది. వైశాలి, అయితే మరోవైపు ఈ కేసు విషయంలో సీఎం మాట్లాడుతూ ఇది కేవలం 50-60 కోట్లు కాదు, 600 కోట్ల పైమాటే ఉంటుంది అని కూడా అంటున్నారు కదా, దీన్ని ఎలా చూడాలి? డబ్బుల లావాదేవీలు మాత్రమే 55 కోట్లని ముందుగా భావించింది. ఆ దిశగానే ప్రభుత్వం ఈ ఏసీబీ అధికారులకు కేసు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఆ వివరాలను కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తాజాగా ముఖ్యమంత్రి కేవలం ఈ 50-55 కోట్లే కాదు, అంతకు మించి 500కు పైగా కోట్లని వీళ్ళు ఇల్లీగల్ గా అక్రమాలకు పాల్పడ్డారు. దాంట్లో ఇదే కేటీఆర్ ప్రధాన పాత్రధారిగా ఉన్నాడు, అరవింద్ కుమార్ దీనికి ప్రోత్సహించాడు, హెచ్ఎండి అధికారి దీనికి సహకరించాడు అంటూ కూడా తాజాగా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేవలం 55 కోట్ల కుంభకోణం అనుకున్నటువంటి ఈ తరుణంలో 600 కోట్లకు కూడా ఈ కుంభకోణానికి దారి తీసింది. ఇదంతా కూడా ముడుపులని దారి మళ్లించారు. వీళ్ళు హెచ్ఎండిఏ నుంచి తీసుకున్నటువంటి డబ్బులు వీళ్ళు సొంత అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేశారనే కొన్ని అభియోగాలు వీరిపైన వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి దీనిపైన ఏసీబీ విచారణ జరుపుతున్న కొద్దీ ఇంకొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మనీ లాండరింగ్ జరిగింది అనేది కూడా పక్కగా భావించి పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారంగానే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి 3 పైన ఈ కేసులు నమోదు చేయడం జరిగింది. 3ని కూడా విచారిస్తే ముఖ్యమంత్రి చెప్పిన విధంగానే 600 కోట్లకు పైగా వీళ్ళు అవినీతికి పాల్పడి అవన్నీ కూడా వీళ్ళు సొంత అకౌంట్ లోకి బదలాయించారనే దానిపై కూడా ఏసీబీ, ఈడీ 2 కూడా వివిధ తేదీలలో కూడా 3ని విచారించి ఆ వివరాలన్నీ కూడా మీడియాకు ద్వారా నోట్ రూపంలో రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రవితేజ.
చేశారు.